హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ పెర్మన్ల. మామ, ప్రజెంట్ మనమైతే భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి అయితే రూట్ అయితే అద్దరిపోతుంది. సో లొకేషన్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇంతకుముందు కంటే అక్కడ మట్టి రోడ్ ఉండే, ఇంకా ముందు కూడా మట్టి రోడే ఉంటుంది. కాకపోతే ఇక్కడి నుంచి అయితే ఈ హైట్లోకి వెళ్ళడం, ఆ హైట్ నుంచి టెంపుల్ చూడడం అయితే బాగుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మన హైట్లో ఆగితే టెంపుల్ మనకైతే మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తర్వాత మొత్తం అయితే మట్టి రోడ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మట్టి రోడ్ అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో హెల్మెట్ ఆర్ స్పెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనం బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే. సో మట్టి దుబ్బ మాత్రం కళ్ళల్లోకి చాలా అంటే చాలా హెవీగా వస్తుంది. చాలా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా మట్టి రోడ్ అయితే చాలా చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మీకు కట్ చేసి నెక్స్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ, ఆటోలు, కార్లు, చాలా ట్రాఫిక్ ఉంది. సో అక్కడ స్వర్ణగిరి అనేది బోర్డు అయితే కనిపిస్తుంది కదా, సో ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో ముందుకు వెళ్ళిన తర్వాత పార్కింగ్స్ అయితే ఉంటాయి అనమాట, బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ. సో ఈ కార్ల వల్ల అయితే చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. మనకి ఎక్కడికి పోయినా సిటీలో కానీ ఇక్కడ కానీ మొత్తం ఇదే. సో ఇక్కడికి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనైతే మనకు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే మనకి ఇక్కడ చాలా పెద్దగా అయితే కనిపిస్తాయి. సో ఆ పాదాల మీద అయితే కాయిన్స్ నిలబెట్టి కోరికలు అయితే కోరుకుంటారనమాట. సో కోరికలు కోరుకొని ఆ కాయిన్ పెడితే అది నిలిచి ఉంటే ఆ కోరిక నెరవేరుతాయి అని చెప్పేసి నమ్ముతారు. సో మీరు కూడా ఇక్కడికి వస్తే ట్రై చేయండి ఇది. సో ఖచ్చితంగా నెరవేరుతాయి అని అయితే ఇక్కడ వాళ్ళైతే అనుకొని అయితే చాలా ట్రై చేస్తున్నారు. సో ఇంకైతే మనమైతే పైకి అయితే వెళ్దాం, పైన వ్యూ అయితే ఇంకా అదిరిపోద్ది. సో ఇంకా పైకి అయితే వచ్చేసినాం అనమాట. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఈ ప్లేస్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ 3, 4, 5 ఈ టైంలో కనుక ఇక్కడికి రీచ్ అయిపోతే మాత్రం ఈవినింగ్ వ్యూ చూడొచ్చు, ప్లస్ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది, వ్యూ కూడా అద్దిరిపోతుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఇక్కడ వ్యూని, అంత బాగుంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చిన తర్వాత లెఫ్ట్లో వెళ్తే ఇక్కడ దర్శనం అయితే వెళ్ళే దారి ఉంటుంది, అక్కడ దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది. సో అక్కడ మొబైల్ అలా ఉండదు, అక్కడ మొబైల్ కౌంటర్స్ అయితే ఉంటాయి, మనం మొబైల్ అక్కడ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. సో రాజశేఖర్ గారు నేనైతే ఇక్కడికైతే వచ్చినాం అనమాట. సో వాడైతే కొబ్బరికాయ పట్టుకొని అయితే దర్శనానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో ఇంకా క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది ఇవాళ సండే అవ్వడం వల్ల. సో ఇక్కడైతే ప్రసాదాలు అనమాట, పులిహోర కానీ లడ్డూలు కానీ ఇక్కడ కొనాలన్నమాట మనం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకొని రండి. ఇక్కడికి ఏదైనా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా క్యాష్ అయితే కావాలి. సో క్యాష్ అయితే పెట్టుకొని రావడానికి ట్రై చేయండి. సో ఇంకా మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా చాలా ఉన్నాయి చూసే ప్లేస్లు అయితే. సో ఇక్కడైతే పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందన్నమాట. సో హనుమంతుల వారి ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడ. సో టెంపుల్ అయితే ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కదా, లైట్స్ ఆన్ చేస్తే అద్దిరిపోద్ది. సో ఇక్కడైతే అతిపెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. నెక్స్ట్ అయితే మీరు ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా వైరల్ అవుతున్న ట్రెండింగ్ అవుతున్న వీడియో ఏంటి అంటే ఇదే ద బెస్ట్ వ్యూ ఆఫ్ స్వర్ణగిరి అనమాట. సో శ్రీ మహావిష్ణువు అయితే ఇక్కడ నీళ్ళల్లో ఉంటాడనమాట మిడిల్లో. సో దీంట్లో కాయిన్ వేసి కూడా కోరికలు కోరుకుంటారు అనమాట. సో దీంట్లో చూడవచ్చు మీరు, చాలా అంటే చాలా కాయిన్స్ ఉంటాయి. సో లొకేషన్ కూడా అయితే అద్దరిపోతుంది. ఇంకా ఈవినింగ్ అవుతున్న కొద్దీ నైట్ అవుతున్నప్పుడు అయితే లైట్స్తోని మస్తు ఉంటుంది అనమాట. సో ఇంకా దీన్ని అయితే
ఇక్కడే ఉంటారు అనమాట జనాలు ఎక్కువ కూడా. సో దాని లోపల అయితే చాలా అంటే చాలా కైండ్స్ ఉన్నాయి. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి, సో మీకైతే నేను ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తా. సో ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో చూడండి ఎంత బాగుందో, వాటర్ మధ్యలో శ్రీ మహావిష్ణువు అయితే ఉన్నాడనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ని అయితే మన లైఫ్లో విజిట్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు మీరు. సో ఒక్కసారి చూడండి, చుట్టూ జనాలు కానీ ఆ వాటర్లో ఉన్న కాయిన్స్ కానీ చూడండి, చాలా అంటే చాలా కాయిన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో కోరికలు కోరుకొని దీంట్లో వేస్తారనమాట. సో ఇదైతే టాప్ వ్యూ అనమాట. సో పైనుంచి ఇది, సో పైనుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి, అద్దిరిపోయింది. సో చాలా అంటే చాలా మంచి వ్యూ అనమాట నైట్ టైంలో. సో ఇక్కడికైతే సాటర్డే సండే ఈవినింగ్ చాలామంది వస్తారనమాట ఈవినింగ్ టైంలో. సో మీరైతే కొంచెం ఎర్లీగా వస్తే అన్నీ కూడా చూడొచ్చు, ఈవినింగ్ వ్యూ చూడొచ్చు, నైట్ వ్యూ కూడా చూడొచ్చు అనమాట. చూడండి జనాలు అయితే చాలా అంటే చాలా ఉంటారు. ఇంతమంది ఉంటే మనం సరిగ్గా ఫొటోస్ వీడియోస్ తీయవాళ్ళు అయితే ఉంటారు. కాయిన్స్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి ఇంత పైనుంచి వెళ్ళి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. సో శ్రీ మహావిష్ణువు అయితే అద్దిరిపోయింది అనమాట ఈ వ్యూలో. ఇంతకుముందుకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ కూడా ఉండపోతుండే, దగ్గరికి పోయి మరి దర్శనం చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు వాటర్ పెట్టారు కాబట్టి మనం దూరం నుంచే చూడాలి. సో బయట నుంచి అయితే వ్యూస్ అయితే చూడండి, మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు పైనుంచి కనిపించదు, కానీ ఈ లైట్స్తోనైతే ఈవినింగ్ అయ్యేసరికి ఒక కొత్త లుక్ వచ్చేస్తుంది టెంపుల్కి. చాలా అంటే చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ అయితే నైట్ అవుతున్న కొద్దీ. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఈ టాప్ వ్యూ నుంచి అయితే అన్నీ కూడా చూడొచ్చు మనం. సో ఇంకా జనాలు అయితే నైట్ అవుతున్న కొద్ది ఇంకా ఎక్కువ వస్తుంటారు ఇక్కడికైతే. చాలా బెస్ట్ వ్యూ కాబట్టి మీరైతే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవడానికైతే వీలు చూసుకొని అయితే సాటర్డే సండే వీకెండ్స్లో మాత్రం ఖచ్చితంగా భువనగిరి దగ్గర ఉన్న ఈ స్వర్ణగిరికి అయితే ఖచ్చితంగా రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో టాప్ వ్యూ అయితే మనం చూసాం కదా మొత్తం. సో ఇదైతే బయట అనమాట. సో ఆ టెంపుల్ నుంచి మనకి ఇట్లా బయట నుంచి చూస్తే మాత్రం ఇంకా నైట్ అయితే ఇన్ని లైట్స్తో పాటు ఇంత జనాలతో పాటు అద్దిరిపోద్ది అనమాట పైన లొకేషన్ అయితే. సో ఇంకా చాలా ఉందన్నమాట. సో మెయిన్ అయితే ఇది. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తా. సో నాతో పాటు అయితే మీరు నా కళ్ళతో పాటు మీరు కూడా చూడండి. సో నేనైతే ఈ వీడియోని ఇంకా 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 టెంపుల్ చుట్టూ కూడా ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుంది అనేది కూడా మొత్తం మీకైతే చూపించబోతున్నా. సో చూడండి ఇంకా.
ఇది గైస్ వీడియో అయితే. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.